త్వరలోనే రాజమండ్రిలో స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని రంగాల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా రంగానికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే రాజమండ్రిలో స్టేడియం నిర్మించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. క్రీడా మైదానాలు అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. క్రీడలకు రాజమండ్రిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 నెలల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు మంత్రి దుర్గేష్. We'd like to welcome Shri Rajshekhar Raj garu. Rajshekhar Raj garu, Mayor State of East Godavari District. కల్చర్ మోనట్ పవర్ అని చేసేది వెనకాల స్విచ్ ఉంటుంది వెనకాలదే ఫస్ట్ మినిస్ట్రీ తీసుకొచ్చింది మీరే. నేను ఫస్ట్ టైం మీకు సీట్ అనౌన్స్ చేసిన రోజు అయ్యకు కాల్ చేశాను సార్. మా సార్ మీ ఏది వస్తుందో చూసుకోవాలని చెప్పి. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంతా సక్సెస్గా చూసాం సార్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇంకో 2 గెస్టులు ఉన్నారు, ఏఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు అండ్ సెంచురెడ్డి గారు. ఈ గ్రౌండ్ మనకి ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్ అనేది మన రాజమండ్రికి ఒక ఎఫెక్ట్. సో మనం ఒక సింపుల్గా ఒక 2 మినిట్స్ బ్రీఫ్ చేస్తాం టోర్నమెంట్ గురించి. తర్వాత రాజమండ్రి అండి, ఈ కార్పొరేట్ కప్ అనే కల్చర్ రాజమండ్రిలో ఒక 15 years బ్యాక్ జరిగేది. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 10 teams 16 teams కూడా పార్టిసిపేట్ చేసినాయి కొన్ని ఈవెంట్స్లో. బట్ ఆ కల్చర్ ఆగిపోయింది. ఒక 8 years నుంచి ఆ కల్చర్ ఆగిపోయింది. సో ఒక్కసారి ఈ గ్రౌండ్ చూసాం మేము, రాజశేఖర్ రాజు గారితో వాళ్ళతో మాట్లాడాం. ఈ గ్రౌండ్ చూసిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఆ గ్రౌండ్ రోజు రోజుకి పాడైపోతుంది. సో మంచి క్రికెట్ జరగడానికి మంచి గ్రౌండ్ ఉండాలి. సో 6 months బ్యాక్ ఈ గ్రౌండ్ చూసాం. చూసిన తర్వాత వెటరన్స్ టోర్నమెంట్ ఒక ఆర్గనైజ్ చేసాం, లెజెండ్స్ కప్ అని. సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇట్స్ ఏ హ్యూజ్ సక్సెస్. ఒక 3 years నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. సో కార్పొరేట్ కప్ అనేది నాకు ఎందుకో చాలా నీడ్ అనిపించింది. మన అందరికీ తెలిసిందే నవే డేస్ ఈ వీక్ డేస్లో పబ్లిక్ సెక్టర్ అవనివ్వండి, ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, కంప్లీట్ రెస్ట్లెస్ జాబ్స్ అయిపోతాయి మనందరికీ. సో అట్లీస్ట్ వీకెండ్లో ఒక కల్చర్ క్రియేట్ చేద్దాం, సండే మ్యాచెస్ ఆడదాం. అవి కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో స్టార్ట్ చేద్దాం ఇనిషియేట్ చేసాం. చేసినప్పుడు మేము డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడడం, వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. దుర్గేష్ గారిని కూడా 2 months బ్యాకే కలిసాం. ఆయన కూడా పాజిటివ్ సైడ్ ఇచ్చారు, చేయండి నేను తప్పకుండా వస్తానన్నారు. సో టుడే ఒక మంచి రోజు కోసం వెయిట్ చేసాం, సార్ అవైలబిలిటీ కోసం, అందరి అవైలబిలిటీ కోసం. సో ఫైనల్లీ ఇట్ ఈస్ డన్. సో ఈ టీంలో 8 teams పార్టిసిపేట్ చేస్తున్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ టీం ఉంది, బార్ అసోసియేషన్ టీం ఉంది, బ్యాంక్స్ టీం ఉంది, SBI, ఇన్సూరెన్స్ మా టీం ఒకటి ఉంది, అండ్ NGOs ఒక టీం ఉన్నారు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక టీము, అండ్ ఏపీ ట్రాన్స్కో ఒక టీం ఉంది, అలాగే కలెక్టర్స్ లెవెల్ ఒక టీం ఉంది. MRO బాపిరాజ్ గారు దాన్ని చెప్పాను. సో అలాగా సో ఈ కల్చర్ని ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇది కంటిన్యూ చేద్దామని నా విష్. సో కెప్టెన్స్, ప్లేయర్స్ అండ్ సీనియర్ లీడర్స్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా వీల్ గోయింగ్ టు కంటిన్యూ ఎవ్రీ ఇయర్. సండేసే కాబట్టి ఈ ఈవెంట్కి దుర్గేష్ గారు రావడం మా అదృష్టం. సార్ వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్. అండ్ నేను ఎప్పుడు క్రికెట్ ఆడినా సరే నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేది ప్రభాకర్, కొండవీటి ప్రభాకర్. ముఖ్యంగా మిత్రుడు బాలాజీకి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు, అదేవిధంగా ఏఎస్పీ గారు చెంచురెడ్డి గారు, అదేవిధంగా యువ మిత్రుడు కొండవీటి ప్రభాకర్, అదేవిధంగా మా నిడదవోలు నియోజకవర్గానికి చెందినటువంటి అయ్యప్ప నాయుడు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రీడాభిమానులకి, క్రీడాకారులకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఖాళీ సమయాల్లో, అదేవిధంగా ఆదివారాలు మనకి ఏదో రకంగా కాలక్షేపం చేసేటువంటి పద్ధతుల్లో కంటే మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి క్రీడలు, క్రమశిక్షణని కలిగించేటువంటి క్రీడలు, జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం కదా, అది ఏర్పరిచేటువంటి క్రీడల్లో
మన సమయాన్ని వెచ్చిస్తే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచనతోటి మిత్రులందరూ కలిసి కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారిని, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలిపి ఒక చక్కటి టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, అది కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం అనేది రాజమండ్రి నగరవాసులకు లభించినటువంటి ఒక ముదావహమైనటువంటి అంశంగా నేను భావిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. రాజమండ్రి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ ని భారతదేశానికి అందించినటువంటి పట్టణం. నింబుల్స్ 11 అని ఆ రోజుల్లో భారతదేశ స్థాయిలో అద్భుతమైనటువంటి ఫుట్బాల్ క్రీడాకారులు. శంకర స్వామినాయుడు గారు మీరందరూ వినే ఉంటారు. ఆయన ఒకప్పుడు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఆడినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు. అదేవిధంగా మనకి తెలిసినటువంటి చాముండేశ్వరనాథ్ రాజా, ఆయన క్రికెట్ లో ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసి చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాడు. అలా ఇక్కడ రాజమండ్రి తొలి నుంచి కూడా క్రీడాకారులకి, మరో పక్కన కళాకారులకి కూడా ఆలవాలంగా నిలిచినటువంటి ప్రదేశం. ఇక్కడ చాలా కాలంగా మరుగున పడిపోయినటువంటి ఈ టోర్నమెంట్ ని మళ్ళీ ప్రారంభిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగిస్తామనేటువంటి మాట ఖచ్చితంగా క్రీడాభిమానులందరికీ కూడా ఆనందం కలిగించే అంశం. ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 8 టీములు అన్నారు. 8 టీముల క్రీడాకారులు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఒకరు విన్నర్స్, ఒకరు రన్నర్స్ అవుతారు. అంత మాత్రం చేత మనం ఏది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది ఇవాళ అందరూ ఇష్టపడేటువంటి ఆట. దాంతోపాటు ఆట అనేది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కి సంబంధించింది. మనం ఆ స్పిరిట్ ని చూపించగలిగితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలుగుతాం. ఏ రకమైన సమస్య ఉన్నా కూడా దాన్ని ధైర్యంగా చూడగలుగుతాం. అటువంటి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు కూడా ఆనందంగా ఉంది. ఇప్పుడే రాజశేఖర రాజు గారు చెప్పారు, ఇక్కడికి ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మొట్టమొదటి మినిస్టర్ నేనే. నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ఎస్పీ గారితో తర్వాత రాజకీయంగా వచ్చి ఉండొచ్చేమో కానీ ఇదివరకు, ఇప్పుడు ఒక క్రీడకు సంబంధించి గ్రౌండ్ లోకి రావడం అనేది మొట్టమొదటిసారి ఒక మంత్రి. అది నాకు అదొక రికార్డుగా నిలిచింది నాకు. అదేవిధంగా అందరికీ కూడా బాగా ఈ టోర్నమెంట్ బాగా నడవాలని, ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్రమం తప్పకుండా క్రీడని కంటిన్యూ చేయాలని, తద్వారా రాజమండ్రి యొక్క ఖ్యాతిని పెంపొందించే విధంగా మనందరం కూడా కృషి చేయాలనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటాం.